హాయ్ అండి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మునగాకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీన్ని ఆకుకూరలాగా పప్పులో ఎలా వేసుకొని వండుకోవాలో చూసేద్దాము. ముందుగా దీనికోసం ఒక గ్లాసుడు పప్పు అయితే నేను ఉడకబెట్టుకుంటున్నానండి. ఇది కొంచెం ఉడకబెట్టాక చూసారా, ఇప్పుడు కొంచెం ఉడకపట్టింది. దీంట్లో ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 2 అంటే 2 టమాటాలు సన్నగా తరిగి వేస్తున్నాను. కొంచెం పసుపు, ఒక చిన్న స్పూన్ పసుపు వేసి బాగా ఉడకనిద్దాము. ఈ టమాటా అంతా మగ్గే వరకు. మునగాకును ఇలా ఆకుకూరలాగా యూజ్ చేసుకోవచ్చండి, పప్పులో కనుక వేసుకొని. చాలా మంచిదన్నమాట మునగాకు ఆరోగ్యానికి. ఉడికిపోయిందండి పప్పు, టమాటా అంతా మగ్గిపోయింది. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మునగాకు ఒక కప్ అయితే నేను క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అది దీంట్లో వేసేస్తున్నాను. ఒక కప్పు మునగాకండి. ఇది ఫస్ట్లో వేయటం కంటే టమాటా అంతా ఉడికాకనే వేయాలండి. నేను ప్రెషర్ కుక్కర్ యూజ్ చేయట్లేదు, గిన్నెలోనే వాడుతున్నాను కాబట్టి ఒక్కొక్కటి వేస్తున్నాను. అదే కుక్కర్లో అయితే అన్నీ ఒకసారి వేసి మిక్స్ చేసేయచ్చు. కానీ కుక్కర్ కంటే కూడా గిన్నెలో ఒకసారి చూడండి, టేస్ట్ మార్పు వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని ఆ పులుసు అయితే వేస్తున్నానండి. నేను చింతపండు వేయటం లేదు, దాని పులుసు వేసి కొద్దిగా కారం, రుచికి సరిపడ ఉప్పు వేసి కొంచెం సేపు ఉడకనిచ్చేస్తే మన ఎంతో టేస్టీ మునగాకు పప్పు రెడీ అయిపోతుందండి. ఇలా వండుకొని దీనికి తాలింపు వేసేసుకుంటే మన మునగాకు పప్పు రెడీ. ఇప్పుడు తాలింపుకి ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో 4 వెల్లుల్లి రబ్బలు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కరివేపాకు అన్నీ వేసేసి పప్పు తిరగమూత పెట్టేసుకుంటే మన ఎంతో టేస్టీ మునగాకు పప్పు రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.